సింగరేణిలో కార్మిక సంఘం ఎన్నికలు మరి కాసేపట్లో ముగియనున్నాయి. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఎన్నికలు సాయంత్రం 5 గంటల వరకు జరుగుతాయి. సింగరేణిలో ఇప్పటి వరకు 6 సార్లు ఎన్నికలు జరిగాయి. 7వసారి ఎన్నికల బరిలో 13 కార్మిక సంఘాలు పాల్గొంటున్నాయి. 11 డివిజన్లలో జరిగే ఎన్నికలకు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. 39,748 మంది కార్మికులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఇక దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవీంద్ర అందిస్తారు. సింగరేణి కార్మిక గని సంఘం ఎలక్షన్లు ఉదయం 7 గంటలకు ప్రారంభం కావడం జరిగింది. మొత్తం 11 డివిజన్లకు గాను మొత్తం ఇప్పటికే ఎలక్షన్లు అయితే ప్రారంభం కావడం జరిగింది. అయితే ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఈ ఎన్నికలైతే సాయంత్రం 5 గంటల వరకు యథావిధిగా కొనసాగుతాయి. మొత్తం 11 డివిజన్లకు గాను 39,845 మంది కార్మికులు అయితే తమ ఓటు హక్కును అయితే ఈరోజు వినియోగించుకున్నారనే చెప్పవచ్చు. మొత్తం ఓవరాల్గా ఈ 11 డివిజన్లో 84 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. 700 మంది సిబ్బంది ఆధ్వర్యంలో ఈ పోలింగ్ అయితే కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఇప్పటివరకే ఐఎన్టీయూసీ అదేవిధంగా ఏఐటీయూసీ మాత్రం పోటాపోటీన తలపడుతున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయని చెప్పవచ్చు. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన టీజీబీ కేఎస్ కూడా ఒకవైపు ఐఎన్టీఎస్సీకి మద్దతుగా తెలుపుతున్నట్టుగా ముందరికి పోతున్న పరిస్థితులు కనబడుతున్నాయి. ఇప్పటి వరకు చూసుకుంటే సింగరేణికి సంబంధించి 6 సార్లు ఎన్నికలు జరగడం జరిగింది. అయితే దాంట్లో కూడా ఇప్పటివరకు ఇది 7వసారి కావడము, అదేవిధంగా 2021లో జరగాల్సిన ఎన్నికలు అయితే గత ప్రభుత్వాలు దాన్ని పొడిగించుకుంటూ వెళ్తున్న సమయంలో మాత్రం ఇప్పటివరకు పెండింగ్ పడడం జరిగింది. అయితే ఈసారి ఎలక్షన్లు కూడా నిర్వహించడం జరిగింది. ఉదయం వేళ నుంచి అయితే ప్రతి ఒక్క డివిజన్లకు సంబంధించి పోలింగ్ కేంద్రాల వద్ద మాత్రం ఇప్పటివరకే అభ్యర్థులు కావచ్చు, అదేవిధంగా కార్మికులు అయితే తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి ముందరికి పోతున్నారు. ఒకవైపు ఐఎన్టీఎస్సీ ఏఐటీసీ మధ్య మాత్రం ప్రధాన పోటీ నెలకొన్న నేపథ్యంలో వాళ్ళు ప్రచారాలు అంటే దాదాపు పోలింగ్ కేంద్రం నుంచి 200 మీటర్ల వరకు కూడా ఎవరిని కూడా లోపలికి అలౌడ్ చేయని పరిస్థితి అయితే కనబడుతుందని చెప్పవచ్చు. సారి ఎన్నుకోబడ్డ వారు మాత్రం కంపల్సరీ కార్మికుల పక్షాన ఉంటూ కార్మికుల సమస్యలను తీసుకునే దిశగా ముందరికి పోవాలనే కోణంలో మాత్రం ఆ కార్మికులు అయితే ఆలోచిస్తున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయని చెప్పవచ్చు. ఏఐటీసీ అయితే చాలా రోజుల నుంచి ప్రచారాన్ని ముమ్మరంగా కొనసాగించడం జరిగింది. వాళ్ళకి సంబంధించిన గుర్తును ప్రజల్లోకి తీసుకుపోవడం, వాళ్ళకి సపోర్ట్ చేసే దిశగా కార్మికులు ఉండాలని కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది. మరి ఏఐటీసీ ముందరికి దూసుకుపోతుందని ఒకవైపు ప్రచారాలు అయితే ముమ్మరంగా కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. అంతర్గతంగా మరి కార్మికులు అక్కడికి వెళ్ళిన అనంతరం అంటే పోలింగ్ కేంద్రంలోకి వెళ్ళిన అనంతరం మరి దేనిపైన ఓటు వేస్తారు, కార్మికులు దేనికి తీర్పిస్తారు, వాళ్ళ సమస్యలు తీర్చుకునే దిశగా ఏ విధంగా ముందరికి పోతారనేది మాత్రం ఇంకా ఆ టెన్షన్ వాతావరణం అభ్యర్థుల మధ్యన అయితే నెలకొన్న పరిస్థితి అయితే కనబడుతుందని చెప్పవచ్చు. సాయంత్రం 6 గంటల వరకు ఈ ప్రక్రియ కొనసాగిన అనంతరం మాత్రం రాత్రి వరకు ఈ ఫలితాలు అయితే వెల్లడే అవకాశం కనబడుతుందని చెప్పవచ్చు. కెమెరా పర్సన్ వినయ్తో కలిసి రవీందర్, బీఆర్కే న్యూస్, రామగుండం నుంచి.